మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల కానుంది. 6 మందితో 4th లిస్ట్ విడుదల చేయనుంది వైసీపీ. ఈ జాబితాను విశాఖ నుంచి మంత్రి బొత్స ప్రకటించనున్నారు. లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన అభ్యర్థుల పేర్లుండే ఛాన్స్ ఉంది. కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల కానుంది. 6గురితో 4th లిస్ట్ విడుదల చేయనుంది వైసీపీ. ఈ జాబితాను విశాఖ నుంచి మంత్రి బొత్స ప్రకటించనున్నారు. లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన అభ్యర్థుల పేర్లుండే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల కానుంది. 6గురితో 4th లిస్ట్ విడుదల చేయనుంది వైసీపీ. ఈ జాబితాను విశాఖ నుంచి మంత్రి బొత్స ప్రకటించబోతున్నారు. లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన అభ్యర్థుల పేర్లుండే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వినయ్, చెప్పండి, వైసీపీ 4th లిస్ట్ కి సంబంధించిన అప్డేట్స్. శీలా, మరి కాసేపట్లో 6 మందితో 4వ లిస్ట్ వైసీపీ విడుదల చేయబోతోంది. ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ లిస్టును విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 3 లిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు తర్వాత విడుదల చేసింది. అటు పార్లమెంట్ తో పాటు ఇటు అసెంబ్లీ సెగ్మెంట్స్ పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అయితే దాంట్లో భాగంగానే ఇప్పటికే కాకినాడ ఎంపీ సెగ్మెంట్ తో పాటు రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వీటన్నిటిపైన కూడా గత 3 రోజుల నుంచి కూడా వైసీపీ అధిష్టానం చర్చలు జరిపింది. ఎవరైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఆ ప్రాంత నాయకులందరినీ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిచింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్టింగ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి సంబంధించి అనకాపల్లి వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అతనికి వేరే స్థానాన్ని ఎకం చేసే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. దాంట్లో భాగంగానే అతన్ని యలమంచిలి గాని పెందుర్తి గాని పంపాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు లిస్ట్ లో అమర్నాథ్ కి సంబంధించి ఒక క్లారిటీ రాబోతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతో పాటు అటు కాకినాడ ఎంపీకి సంబంధించి ఇప్పటికే అనేక పేర్లు తెరపైకి వచ్చినప్పుడు కూడా గతంలో అంటే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చనమల్శెట్టి సునీల్ కి మరొకసారి వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు కాకినాడ ఎంపీకి సంబంధించి కూడా క్లారిటీ రాబోతా ఉంది. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ను రాజమండ్రి సిటీకి పంపిన నేపథ్యంలో అక్కడ ఎవరిని అభ్యర్థిని బరిలోకి దింపాలని దానిపైన కూడా వైసీపీ కసరత్తు చేసింది. దాంట్లో భాగంగానే సినీ డైరెక్టర్ వి వినాయక్ ని అక్కడ నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. ఇట్లా అటు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు అటు ఉత్తరాంధ్ర, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం పార్లమెంట్ సంబంధించి కూడా ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్ పైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి పెట్టింది. ఓవరాల్ గా ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక 6 మందితో పరికాశపల్లి ఒక లిస్టు సీనియర్ మంత్రి బొత్స విడుదల చేయబోతున్నారు. శీలా, ఫైనల్ లిస్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా ఇప్పటికీ ఓవరాల్ గా 113 అసెంబ్లీ స్థానాలతో పాటు 9 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వైసీపీ క్లారిటీ వచ్చింది. అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన 62 అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటు 13 పార్లమెంట్ స్థానాలపైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కసరత్తు పెట్టింది. అయితే ఇతర పార్టీ నుంచి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని అక్కడ అవకాశం ఇవ్వాలి కనుక ఆయా ప్రాంతాల్లో కొద్దిగా లేట్ అవుతుందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఆ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా ఈ రోజు ఎప్పుడైతే అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయారో అట్లా ఒక్కొక్క లిస్ట్ ని వైసీపీ అధిష్టానం విడుదల చేసుకుంటూ వస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో 4వ లిస్టు వైసీపీ అధిష్టానం విడుదల చేయబోతే ఇలా పూర్తి స్థాయిలో అటు పండుగ తర్వాత అటు 175 అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్.